ఈ వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీలుగుమిల్లిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్. ప్రతిపాడు సభలో జెండాలు మార్చుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదానికి గురైన బాలిక భవానీకి ఇన్సూరెన్స్ నగదు అందజేత పాల్గొన్న చార్టర్డ్ అకౌంటెంట్ కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం. దారి దోపిడీ కేసులు ఛేదించిన పోలీసులను ప్రశంసించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్. మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాగకుమార్ ఘన నివాళులర్పించిన పాత్రికేయులు, పట్టణ ప్రజలు, పార్టీల నాయకులు. 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన బాలిక పూడి భవానీకి డాంగనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు రప్పించడానికి చేసిన కృషి అభినందనీయమని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ దాకారపు కృష్ణ అన్నారు. గురువారం ఇన్సూరెన్స్ నగదును భవానీకి అందజేశారు. అప్పట్లో తక్షణ సహాయంగా 50,000 రూపాయలను రోటరీ క్లబ్ ద్వారా అందజేసినట్లు గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం చేస్తున్న కృషిని రోటరీ ప్రతినిధి కేఎల్ ధనకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు నెలప్రోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఇమ్మండి శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, చల్లా రామకృష్ణ, దాసరి నాగు, కె విజయ్ తదితరులు పాల్గొన్నారు. 2021 జనవరి 12న మన జంగారెడ్డిగూడెం బైపాస్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ లో జంగారెడ్డిగూడెం డాంగేనగర్కి చెందినటువంటి పూడి భవానీ అనే 9 ఏళ్ల బాలికి ఆ రోజున కాలుకి పూర్తిగా చిరిగిపోవడం, ఆ విషయాన్ని డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వారు మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం దృష్టికి తీసుకురావడం, ఆ పాపకి అప్పుడున్న పరిస్థితుల్లో కొంత అమౌంట్ రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ద్వారా అందించి, అలాగే విజయవాడలో ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యం కోసం కూడా రోటరీ నుంచి సహకారం అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున 3 సంవత్సరాలుగా ఆ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే 5 లక్షల రూపాయలు ఉందో దానికోసం నిర్విరామంగా డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వారు కృషి చేసి పట్టుదలతో ఆ పాపకి 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘానికి మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క అమౌంట్ రావడం, ఆ తల్లిదండ్రులు వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు, ఎటువంటి చదువుకున్న వాళ్ళు కూడా కుటుంబంలో లేకపోవడం, ఈ అమౌంట్ని ఫాలోఅప్ చేయడం కూడా ఆ ప్రాసెస్ కూడా తెలియనటువంటి సందర్భంలో వారికి అండగా నిలబడినటువంటి మన రంగా కానీ, ప్రభాకర్ కానీ, మిగతా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ఇది మనం అభినందించాలి. అదేవిధంగా వారి నుంచి పూర్తిని కూడా పొందేటటువంటి అంశం. ఈ రోజున ఒక 2 లక్షల రూపాయలు ఆవిడకి ఊడి భవానీ తల్లిగారైనటువంటి వీడికి నగదు రూపంలో అందజేయడం, మిగతా అమౌంట్ని ఊడి భవానీ పేరు మీద, జడ్జి గారి పేరు మీద డిపాజిట్ రూపంలో ఉంచి ఆ భవానీకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ అమౌంట్ని ఆ పాపకి చేరే విధంగా చేయడం అనేది ఇంకా మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మేము రోటరీ క్లబ్ నుంచి మనస్ఫూర్తిగా ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా, ముఖ్యంగా డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వారిని పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం 10 మంది కలిసి ఒక మంచి వైపు అడుగు వేస్తే అద్భుతాలు సాధించవచ్చు నిరూపించినటువంటి సంస్థ అంబేద్కర్ యువజన సంఘం డాంగేనగర్. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడున్న సమాజాన్ని చైతన్యపరచడం ఒక ఎత్తు. ఏదైనా ఒక ఆపద వస్తే, ఒక మనిషికి ఒక చిన్న కష్టం వస్తే అందరం కలిస్తే అది పెద్ద సమస్య కాకుండా మన వంతుగా మనం చేయగలమని నిరూపించడంలో అంబేద్కర్ యువజన సంఘం డాంగేనగర్ ఎప్పుడు ముందుంది. ఆ క్రమంలోనే ఎప్పుడో 2021లో రోడ్డు ప్రమాదం జరిగితే చిన్న పాప పూడి భవానీకి ఇబ్బంది కలిగితే వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం అమృతాల రంగా గారు కానీ, నేలపూరు ప్రభాకర్ రావు గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, ఈ టీం అంతా ఈ సమాచారాన్ని ఇప్పుడు రోటరీ అధ్యక్షుడిగా ఉన్న దాకారపు కృష్ణ గారికి జారైట్ తక్షణం స్పందించి ఒక అరగంటలోనే ముందుగా ఒక 50,000 తక్షణ సహాయం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ కాబట్టి
విజయవాడ రోటరీ క్లబ్ తోటి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారితో మాట్లాడి సుమారు 6,50,000 రూపాయలు ఖరీదయ్యేటువంటి ఆపరేషన్ సగానికి సగం పూర్తిగా ఆ రోటరీ భరించేలాగా చేయటంలో ఆనాడు దాకారం వచ్చిన కూడా రాంగోపాల్ టీం బాగా బలంగా నిలబడటం, ఆ పాపకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆ రోజు చాలా ప్రయత్నం చేశారు. అది సఫలీకృతమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇన్సూరెన్స్ తీసుకురావడం కోసం విశేషమైనటువంటి కృషి ఆ తల్లిదండ్రుల వెనకాల నిలబడి అంబేద్కర్ యువజన సంఘం చేయటం ఒక ఎత్తు. ఇందులో ప్రధానమైనటువంటి భూమికి మనందరూ చేసిన నేలపల్లి ప్రభాకరరావు గారు కానీ, అమృతాల రంగా గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ టీం అంతా నిలబడబట్టి 5 లక్షల రూపాయలు ఈ రోజున ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా వాళ్ళకి రావటం ఒక ఎత్తు అయితే, ఆనాడు చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఇదే దాకార కృష్ణ చేతుల మీదుగా కూడా రాంగోపాల్ చేతుల మీదుగా ఆ సహాయాన్ని ఆ పాపకు అందించాలన్నటువంటి ఒక సత్సంకల్పం వాళ్ళకి కలగటం, ఈ రోజున మేమందరం వచ్చి ఇక్కడ ఆ పాప చేతిలో ఆ డబ్బులు పెట్టడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిన. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు వెంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయానికి ధ్వజస్తంభం ఏర్పాటుకు నిధులు కావాల్సి ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు కోరారు. ఆలయ ధ్వజస్తంభానికి విరాళాలు సేకరిస్తున్నామని తెలియజేశారు. ₹1,00,00,000 అంచనా మొత్తంలో 66,66,000 రూపాయలు సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరు అయ్యేందుకు సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి 33,34,000 రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ గా సీజీఎఫ్ అకౌంట్ నందు జమ చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. కోరిన వెంటనే నడింపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు సతీష్, దారా సత్యనారాయణలు ధ్వజస్తంభం నిర్మాణం ప్రతిష్టకు అయ్యే వ్యయాన్ని సొంత ఖర్చులతో భరించడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ప్రతి విరాళానికి రసీదు పొందాలని ఆయన తెలియజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతదేశ ప్రజల ఆకాంక్ష మొన్న జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం వారు అలాగే హిందూ భక్తులందరూ కలిసి అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రతిష్టా కార్యక్రమం ఈ జనవరి 22వ తేదీన అత్యంత వైభవంగా జరిగింది. మనం అందరం చూసాం. ఇప్పుడు జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్ లో వేయించేస్తున్న శ్రీ సీతారామ స్వామివారి దేవాలయం శిథిలావస్థ చేరి ఉంది. అందుకే అలాగే ధ్వజస్తంభం కూడా ఆ దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత చెంది అత్యవసరంగా దేవాలయంతో పాటు ధ్వజస్తంభం నిర్మాణం కూడా పునర్నిర్మాణం చేయవలసిన పరిస్థితి ఉంది. కావున జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర గ్రామ ప్రజలందరూ మిమ్మల్ని అందరినీ మా దేవస్థానం కోరేది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 66,66,000 రూపాయలు శాంక్షన్ చేశారు. మనం 33,36,000 అనగా మొత్తం ₹1,00,00,000తో పునర్నిర్మాణం చేయటకు కమిషనర్ వారు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కమిషనర్ గారు సమిష్టిగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు. మన తక్షణ కర్తవ్యం మన జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్డులో వేయించేస్తున్న శ్రీ సీతారామ స్వామివారి దేవాలయం ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కావున హిందూ భక్తులు అలాగే ప్రజలందరూ మాకు సహకరించేదేమనగా, అతి త్వరగా మన దేవాలయానికి 34 లక్షల రూపాయలు అవసరం. కాబట్టి మీ ఆర్థిక స్తోమతను బట్టి మీ యొక్క విరాళాలను జంగారెడ్డిగూడెం పట్టణం యూనియన్ బ్యాంక్ నందు అకౌంట్ నెంబర్ అవి కూడా మేము వివరిస్తాం. ఆ అకౌంట్ నెంబర్ కి జమ చేసి మా దేవస్థానం కార్యాలయం కానీ, శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం కార్యాలయం కానీ రసీదు పొందండి. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి కానీ, శ్రీ సీతారామ వారి కార్యాలయం దర్శనానికి వచ్చినప్పుడు మా కౌంటర్ల వద్ద మీరు డబ్బులు కట్టి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సీతారామ స్వామి దేవాలయం పునర్నిర్మాణములకు ముందుకు వచ్చి విరాళాలను ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడే మా లక్ష్మణరావు గారు చెప్పారు, ఒక 2 భక్తులు కలిసి ధ్వజస్తంభ నిర్మాణమునకు ప్రతిష్ట పూజా కార్యక్రమాలకు సొంత ఖర్చున పెట్టుకుంటారని హామీ ఇచ్చారు. ఇంకా మనం దేవాలయం నిర్మాణం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ వంతుగా మీకు తోచింది జమ చేసి రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నెల 21వ తేదీన దారి దోపిడీకి గురైన కేసును ఛేదించిన పోలీసులను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ అభినందించారు. జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం కారులో వెళ్తున్న నగదు వ్యాపారుల నుంచి 36 కేజీల బంగారపు నగలు, 5 లక్షల రూపాయల నగదు దొంగిలించి పారిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 188 బంగారం గొలుసులు, కరిగించిన బంగారం ముద్దలు కలిపి 3.5 కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ రామారావు, రాజమండ్రి నార్త్ జోన్ క్రైమ్ డీఎస్పీ కె శ్రీనివాసుల ఆధ్వర్యంలో నల్లజల్ల ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ కె దుర్గాప్రసాద్, రాజమండ్రి సిసిఎస్ ఇన్స్పెక్టర్లు కె రజనీకుమార్, కె విజయబాబు, ఉమామహేశ్వరరావు, దేవరపల్లి ఎస్ఐ కె శ్రీహరిలు దర్యాప్తుకు సహకరించారు. వీరిని ఎస్పీ అభినందించారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ ఆల్. 21న ఈ నెల 21న నల్లజర్ల పిఎస్ లిమిట్స్లో జరిగినటువంటి డెకాయిటీ కేస్ని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్లో చూసినట్టయితే ఈ కేసులో 21st ఈవినింగ్ అరౌండ్ 5-6 o'clock అలాగా ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఈ మొత్తం కేసులో మాస్టర్ మైండ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ హాజ్ ఎంప్లాయిడ్ 6 to 7 అదర్స్ ఆల్సో. ఆయనతో పాటుగా ఆయన బేసికలీ అప్పుల వల్ల ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళని కొంతమంది మీద, అందరి మీద కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్ అక్యూజ్ మీద ప్రీవియస్గా ఈ డిమానిటైజేషన్ టైంలో ఈ నోట్స్ ఎక్స్చేంజ్ FICN కేసెస్ కూడా ఉన్నాయి, చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఆయనకి కొద్దిగా షేర్ అండ్ మిగతా అక్యూజ్కి కూడా కొద్దిగా షేర్ ఇస్తామని మాట్లాడుకొని ఎవరు కంప్లైనెంట్ ఉన్నారు, విక్టిమ్ ఉన్నారు, ఆయన యూజువల్గా ఇదే హ్యాబిట్లో ఆయన ప్రతి షాప్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వడము, క్యాష్ కలెక్ట్ చేసుకోవడము ఈ హ్యాబిట్ ఉంటుంది. సో ఆయన కూడా అక్యూజ్ మెయిన్ A1 ఎవరున్నారు ఆయన కూడా గోల్డ్ షాప్ మర్చెంట్ కాబట్టి ఆయన కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బాగానే ఐడియా ఉంది. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన్ని ఒక ఇన్నోవా కార్, అది క్రిస్టా కార్ని రెంట్కి తీసుకొని ఆయన్ని వెనక ఫాలో అయ్యి నల్లజర్ల అవుట్స్కర్ట్లో ఆయన్ని ఆపడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి దాకా వాళ్ళు ఫాలో అవుతారు. సో మీన్ వైల్ మొత్తం ప్రాపర్టీని ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ అది వెనక్కి వీళ్ళు తీసుకొని ఆ కార్ అండ్ కీ మాత్రమే, మొబైల్ ఫోన్స్ వాట్ ఎవర్ వాళ్ళ బిలాంగింగ్స్ ఉన్నాయి అది మాత్రమే వెనక్కి ఇచ్చి ప్రాపర్టీ అండ్ 5 lakhs క్యాష్ ఇది వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో మన మొత్తం ఇమీడియట్గా మన డిఎస్పీ కొవ్వూర్ అండ్ డిఎస్పీ క్రైమ్స్ అండ్ అదర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ అండ్ కన్సర్న్డ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ SICల కింద ఫ్రంట్ టాస్క్ CCTVs ఉండొచ్చు, అదర్ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీస్ ఏముంటాయి. సో దాని తగ్గట్టుగా వర్కౌట్ చేయడానికి మల్టిపల్ టీమ్స్ కింద ఫామ్ చేయడం జరిగింది. అండ్ వీ కుడ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ దిస్ కేస్ అండ్ 3.5 kgs గోల్డ్ ఏముంది దాన్ని ఎంటైర్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. సో టోటల్గా 12 మంది ఉన్నారు. దాంట్లో 9 మెంబర్స్ని అరెస్ట్ చేసి ఉన్నాము. ఇంకొక 3 members అబ్స్కాండింగ్ ఉన్నారు. మోస్ట్లీ అందరూ జంగారెడ్డిగూడెం వాళ్ళే అండ్ అందరి మీద కూడా కేసెస్ ఉన్నాయి, మ్యాక్సిమం కేసెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మర్డర్ కేస్ అక్యూజ్డ్, ఒకరి మీద 307 కేసు కూడా ఉంది. మిగతా అందరి మీద కూడా చీటింగ్ కేసెస్ ఉన్నాయి. ఆయన డ్రైవర్ పాత్రం లేదు. ఇది కంప్లీట్గా ఎవరు మెయిన్ A1 ఉన్నాడు కదా, A1కి అప్పులు ఉండడం అండ్ ఈయన కంప్లీట్గా ఈయన రూట్ ఏంటి తీసుకుంటారు, ఈయన ప్రాక్టీస్, ఈయన బండిలో ఉన్న ఎక్కడ పెడతారు గోల్డ్, ఇదన్నీ ఈ కంప్లీట్ అవగాహన ఉండడం. అండ్ ఆయన కూడా ఒక గోల్డ్ మర్చెంట్. సో ముందే పరిచయాలు ఉన్నాయి. ఎస్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోల్డ్ మర్చెంట్స్. ఆయన ఇలా క్యారీ చేస్తాడు ఎప్పుడు కూడా అనేది కూడా అవగాహన ఉంది. దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు APUWJ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యుడు LV నాగకుమార్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. విజయవాడలో మృతి చెందిన నాగకుమార్ మృతదేహాన్ని గురువారం జంగారెడ్డిగూడెంలో ఆయన స్వగృహానికి తరలించారు. పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలదండలు వేసి నివాళులర్పించారు. నాగకుమార్ ఆంధ్రభూమి బుట్టాయిగూడెం విలేకరిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పలు ఛానళ్లకు విలేకరిగా పనిచేశారు. APUWJ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ కోశాధికారిగా, సహాయ కార్యదర్శిగా, స్టేట్ కౌన్సిల్ సభ్యునిగా యూనియన్ కు సేవలు అందజేశారు. ఫ్రీలాన్సర్ అక్రిడేషన్ మంజూరు కాగా తెచ్చుకోవడానికి నాగకుమార్ బుధవారం విజయవాడ వెళ్లారు. ఆయన మొబైల్ నంబర్ కాంటాక్ట్ దొరక్కపోవడంతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా బస్ స్టేషన్ లో ఉన్నట్లు నిర్ధారించారు. వాష్రూమ్ లో ఆయన మృతదేహం కనిపించినట్లు తెలియజేశారు. వాష్రూమ్ కు వెళ్లి అక్కడ పడిపోయి మృతి చెందారని భావిస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. గురువారం ఉదయం తెవ పంచనామా, పోస్ట్ మార్టం తర్వాత జంగారెడ్డిగూడెం తీసుకువస్తారు. నాగకుమార్ మృతదేహానికి పంచనామా, పోస్ట్ మార్టం పూర్తి కావడానికి IJU జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, APUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మాణిక్యాలరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, చావా రవి తదితరులు సహాయ సహకారాలు అందజేశారు. నాగకుమార్ మృతదేహాన్ని APUWF, APUWJ నాయకులు సందర్శించి ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ MD చిన్ని హరీష్ గుప్తా, JRG కమ్యూనికేషన్ MD పాలపర్తి శ్రీనివాస్, వాసా సత్యనారాయణ, భాస్కర్ రావు, శంకర్ రావు, గొల్లమందల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రకంగా జర్నలిస్ట్ లోకానికి, పాత్రికేయ కుటుంబానికి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజు ఇది. కారణం, సీనియర్ జర్నలిస్ట్ గా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో అందరికీ చిరపరిచితమైనటువంటి ఎల్వి నాగకుమార్ గా పరిచయం ఉన్న వ్యక్తి లంకా నాగకుమార్ గారు మరి నిన్నటి రోజు విజయవాడలో వృత్తిరీత్యా ఆయనకు సంబంధించిన అంశంలో విజయవాడ వెళ్లటం, అక్కడ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ లో కాలు జారి పట్టడంతో మృతి చెందినట్టుగా ఈ వార్త ఈ రోజు ఉదయం అందరికీ గ్రూపుల్లో రావడంతో ఒకసారిగా ఇది నిజమా అబద్ధమా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. కారణం, నిన్నే ఆయనకు సంబంధించిన అంశంలో వృత్తిలో ఆయనకు కొంత ఆనందకరమైన అంశం రావటం, అందరం కూడా దాన్ని షేర్ చేసుకోవటం, శుభాకాంక్షల రూపంలో తెలియజేయటం. నిన్నే చాలా మందితో ఆయన వ్యక్తిగతంగా కూడా ఫోన్ లో మాట్లాడినటువంటి అంశం ప్రతి ఒక్కళ్ళు చెప్తూ కన్నీరు ప్రయత్నం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ కుటుంబం మొత్తం కూడా చాలా ఒక రకంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, మరి ఆ కట్టుకున్న ఇల్లాలు ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెలు బాదుకుని రోధిస్తున్నటువంటి ఆ సన్నివేశాలను చూస్తూ దిగమింగులేని పరిస్థితిలో మొత్తం అందరూ ఉన్నారు. మొత్తం పాత్రికేయ మిత్రులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా వచ్చే పార్థివ దేహాన్ని దర్శనం చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ నాగకుమార్ గారి పవిత్రాత్మకి మరి భగవంతుడు మంచి ఉత్తమగతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారి కుటుంబానికి ఈ అండని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. విలేకరుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే కాకుండా మా కమ్యూనిటీ పరంగా నాగకుమార్ లేకుండా మా ఇళ్లలో ఏ కార్యక్రమాలు జరగవు. సాధారణంగా శుభాశుభాలు ఏం జరుగుతున్నప్పటికీ కూడా అందరికంటే ముందు వచ్చే వ్యక్తి మా ఇళ్లలో. అలాగే మా కుటుంబాల్లో ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా ముందుగా స్పందించి ఫోన్ చేయడమో లేకపోతే రావడమో, ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పడం, ఆ విధంగా మా అందరిలోకి తల్లో నాలుగులాగా ఉండేటువంటి వ్యక్తి నాగకుమార్. నిన్న వాట్సాప్ లో అతను ఈ ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ గా ఆ కార్డు పొందిన ఆనందాన్ని పంచుకుంటూ ఉండంగానే, ఆ కార్డులు దానికి శుభాకాంక్షలు వస్తూ ఉండంగానే హఠాత్తుగా పిడిగుపడినట్టు అతను అనుమానాస్పదంగా అతను మృతి చెందాడన్న వార్త మా అందరి హృదయాల్లో ఒక రకమైనటువంటి అశనిపాతంగా మారింది. అయితే ఇప్పుడు మనం చింతించవలసిన విషయం ఏంటంటే, అతని కుటుంబం అతను ఏ విధంగానూ రూపాయి సంపాదించుకునేటువంటి మనస్తత్వం కలిగిన మనిషి కాదు. పని ఏదో వృత్తి ఏదో అలా వెళ్ళిపోయే మనిషి తప్ప రూపాయి వెనకేసుకుందామనే ధ్యాస కూడా లేని మనిషి. కాబట్టి కొంత సమాజంలో ఉన్న పెద్దలు, ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఆ కుటుంబానికి ఏదైనా ఒక చక్కటి పరిష్కారం చూపెట్టి ఆ కుర్రాడిని ఏదైనా ఒక రకంగా ఉద్యోగస్తుని చేయగలిగితే, ఏదో ఒక పనిలో పెట్టగలిగితే ఈ తీవ్రమైన దుఃఖం నుంచి వాళ్ళు కొంత బయటపడతారని, ఆ విధంగా మా వంతు ప్రయత్నాలు కూడా మేము కూడా చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మిత్రుడు సీనియర్ జర్నలిస్టు నాగకుమార్ మరణం మరి ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే అందరికీ తలలో నాలుగులాగా ఉంటూ అన్నా అన్నా అని చాలా ఆప్యాయంగా ఉండే వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా మరి మాతో పాటు ఉన్న మరి మీడియాలో రావటానికి నేనే ప్రోత్సహించాను. తనని పత్రికలకు ఉత్తరాలు రాస్తూ తన రచనాభిలాషని అందరికి చెప్తా ఉండేవాడు. ఆంధ్రభూమికి లో విలేకరు కావాలని ప్రకటన వస్తే దానికి ఎగ్జామ్ రాయించి మా బ్రదరు ఒక రిపోర్టర్ గా ఉన్నాడు ఆంధ్రభూమిలో. అందులో అతనికి అవకాశం వచ్చే విధంగా నేను మాట సాయం చేశాను. అప్పటి నుంచి నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఎవరితో ఎలా ఉన్నా నాతో మటుకు చాలా సొంత సోదరులాగా నాతో కలిసిపోయాడు. బోళాబోళి మనిషి. మరి ఈ విధంగా మరి ఆనంద సమయంలో దుర్మరణం చెందడం బాధాకరం. ఎందుకంటే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఈ ప్రాంతంలో మొట్టమొదటి ప్రభుత్వ గుర్తింపు తీసుకున్నాడు. అది కూడా నిన్ననే వచ్చింది కార్డు. దానికి సంబంధించి బస్ పాస్ తీసుకోవడానికి విజయవాడ వెళ్ళి ఇక్కడ మరి హార్ట్ స్ట్రోక్ లేకపోతే వేరే కారణం తెలియదు కానీ చాలా దురదృష్టమైన చావుని విన్నాం. చాలా బాధాకరం. మరి ఆ కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని వారి పిల్లలకి, కుటుంబ పెద్దలకి సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి మీడియా పరంగా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు మా బ్రాహ్మణ సోదరుడు శ్రీ లంకా నాగకుమార్ గారు దుర్మరణం చెందడం అనేది బ్రాహ్మణ సంఘానికి తీరణ లోటు. ఆయన బ్రాహ్మణ సంఘంలో పదవిలో ఉన్నా లేకపోయినా కూడా ప్రతి నిరంతరం కూడా ఆయన బ్రాహ్మణ ఐక్యత కోసము, అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం కూడా ఆయన పాటుపడ్డాడు. ఆయన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన బ్రాహ్మణ సంక్షేమం కోసం చాలా పోరాడాడు. ఆయన మరణం బ్రాహ్మణ సంఘానికి తీరణ లోటు. ఆయన బ్రాహ్మణ సంఘానికి చేసిన సహాయ సహకారాలు ఇప్పుడు ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఆయన మరణం మాకు తీరణ లోటు అని చెప్పేసి అని వారి కుటుంబానికి మా ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పేసి అని ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ తరఫున మేము పత్రికా ముఖంగా, మీడియా పరంగా కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం.
లీప్ సంవత్సరం సందర్భంగా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఆదేశాల ప్రకారం ఉప్పలమెట్ట వాస్వి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, పళ్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణ చేతుల మీదుగా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కొనకల్ల శ్యామ్ సత్యనారాయణ, క్లబ్ కోశాధికారి బివివి సత్యనారాయణ, పూర్వాధ్యక్షులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని మురళీకృష్ణ తెలియజేశారు. తమ క్లబ్ కు సహకరిస్తున్న దాతలను ఆయన కొనియాడారు. జీలుగుమిల్లి కేంద్రంలోని గన్నమని బాలరాజు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆ పార్టీ పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొరగం మాట్లాడుతూ సినీ రంగంలో తన నటనా చాతుర్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దిశగా తీసుకువెళ్లాలని, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటానికి తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి తెలుగు ప్రజల ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని అభివర్ణించారు. ఆయన ఆశయాలను, ఆయన అనుసరించిన మార్గాలను అందరూ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్యామ్ సుందర్ శేషు, పారేపల్లి రామారావు, జయవరపు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలం సీతప్పగూడెం పంచాయతీ మంచులవారిగూడెం కేరం వెంకటేశ్వరరావు పూరిల్లు అగ్నికి ఆహుతైంది. సుమారు 1,00,000 రూపాయలు ఆస్తి నష్టం సంభవించిందని సమాచారం. బీరువాలో దాచుకున్న 40,000 రూపాయల నగదు అగ్నికి ఆహుతైనట్లు తెలియజేశారు.
మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఎస్డీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతల మధ్య సీసీ కెమెరాల నడుమ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుపుతున్నట్లు ఆయన సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయటం అనేటటువంటి జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి 1వ తారీఖు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరగటం అనేటటువంటి జరుగుతుంది. దాంట్లో భాగంగా మన జంగారెడ్డిగూడెం నగరంలో 7 సెంటర్లను ఏర్పాటు చేయటం జరిగింది. 7 సెంటర్లలో కూడా సీసీ కెమెరాలతోటి ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవటం అనేటటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి 3 షిఫ్ట్ల పేపర్లు కూడా పోలీస్ స్టేషన్ లో స్టోరేజ్ చేయటం అనేటటువంటి జరిగింది. ఎగ్జామినేషన్ కు సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ లో సీసీ కెమెరాలు, అట్లాగే సిఎస్డిఓ నియామకం, అట్లాగే ఇన్విజిలేటర్ల నియామకం అనేటటువంటిది పూర్తిగా చేయటం అనేటటువంటి జరిగింది. మార్చి 1వ తారీఖు నుండి జరగబోయేటటువంటి ఈ పరీక్షలో ఎటువంటి కాపీలకు అవకాశం లేకుండా ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా పూర్తిగా చర్యలు తీసుకోవటం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ సంబంధించి తల్లిదండ్రులు అట్లాగే విద్యార్థులు కూడా చక్కగా టయానికి 1 గంట ముందుగా వచ్చి రిలాక్స్ గా ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏ విధమైనటువంటివి లేకుండా చక్కగా ఆరోగ్యంగా దానికి సంబంధించినటువంటి డైట్ కానివ్వండి, అదే విధంగా బయట ఎండలో తిరగకుండా ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు విద్యార్థులు అదే విధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని జాగ్రత్తగా ఉంచుకునేటట్టు చూడాల్సిందిగా మరి తల్లిదండ్రులకు కూడా కోరటం అనేటటువంటి జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా చదివి చక్కగా వారు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తీసుకొచ్చి కళాశాలకి మంచి పేరు తీసుకొస్తారని కోరుతున్నాము. అట్లాగే గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి ఈ సంవత్సరం 338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. వారిలో 188 మంది ఫస్ట్ ఇయర్ నుంచి, అట్లాగే 150 మంది సెకండ్ ఇయర్ పిల్లలు హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పిల్లలు కూడా ఈ పరీక్షలు రాయటం అనేటటువంటి జరుగుతుంది. వీరితో పాటుగా వివిధ కాలేజీల నుంచి వొకేషనల్ కోర్సుకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఈ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగింది. మా కళాశాల నుంచి గవర్నమెంట్ జూనియర్ కళాశాల శ్రీ దామోదరం సంజయ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం అనేటటువంటి జరిగిందని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అట్లాగే మీడియాకి తెలియచేయటం అనేటటువంటి జరిగింది. యూనియన్ బ్యాంక్ అందిస్తున్న రుణ సదుపాయాలను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఏలూరు రీజియన్ హెడ్ గోపాలకృష్ణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ఎక్స్పో సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ప్రజలకి చేరువవ్వాలనేటువంటి ఉద్దేశంతో రిటైల్ లోన్స్ తో ప్రజలకు కూడా చేరువవ్వాలనే ఉద్దేశంలో రీటైల్ ఎక్స్పో నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే ఆల్రెడీ లాస్ట్ వీక్ మేము ఏలూరులో నిర్వహించాము. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో రీటైల్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రధానంగా మా ప్రధానమైనటువంటి ప్రోడక్ట్స్ హౌసింగ్ లోను ప్రస్తుతం మేము మా బ్యాంకు 8.35 నుంచి ఇంట్రెస్ట్ స్టార్టింగ్ రేట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరల్ గా సివిల్ స్కోర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మైల్స్ అంటే వెహికల్ లోన్స్ 4 చక్రాల వాహనాలు ఎవరైనా కొనుక్కోదలుచుకున్న వారికి వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గించి 8.80 లో ఇస్తున్నాము. అదే ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటా ఉంటే కూడా ఉత్సాహంగా ముందుకొస్తే వారికి 8.70 ఇంకా ఇంట్రెస్ట్ 0.10 బేసిస్ పాయింట్స్ కన్సెషన్ కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు ప్రధానంగా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటామంటే కూడా స్థలానికి కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చి వెంటనే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి సహకరించడానికి ముందుకొచ్చింది. అదే విధంగా మార్టిగేజ్ లోన్స్ లో కూడా పూర్వం మేము మొన్నటి వరకు కూడా మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న వాటిని చేసేవాళ్ళం. ఇప్పుడు అది సబర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్ లో కూడా మార్టిగేజ్ లోన్స్ ఆ బ్యాంకు చేస్తోంది. దీనికి ప్రధానంగా ఏంటంటే సిబిల్ స్కోర్ బాగుండడం, ఐటీఆర్ కొంత ఫైల్ చేయడం చేస్తే వారందరూ కూడా ఎలిజిబిలిటీకి అర్హులవుతారు. వారి ఎలిజిబిలిటీని బట్టి ఆల్రెడీ మాకు ఏలూరులో ప్రాసెసింగ్ రీటైల్ స్పెసిఫిక్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది. వాళ్ళు వితిన్ 24 hours లో లోన్ శాంక్షన్ చేసేటువంటి అవకాశంతో మేము ముందుకు వచ్చాము. కాబట్టి అందరూ కూడా ప్రేక్షకులు దీన్ని పూర్తిగా
లీజుగా తీసుకుని వారి వారి గృహ అవసరాలకి యూనియన్ బ్యాంక్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవే కాకుండా బ్యాంకులో గోల్డ్ లోను, ముద్రా లోన్స్, ఇంకా అదర్ అగ్రికల్చర్ సెక్టార్ లోన్స్ అన్ని కూడా బ్యాంకు ఇస్తుంది. కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే సమీప యూనియన్ బ్యాంక్ ని అప్రోచ్ అవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతిపాడులో నిర్వహించిన టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి సభ విజయవంతమైంది. ఈ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు జెండాలను మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ విజయానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలుగుమిల్లిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్. ప్రతిపాడు సభలో జెండాలు మార్చుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదానికి గురైన బాలిక భవానీకి ఇన్సూరెన్స్ నగదు అందజేత. పాల్గొన్న చార్టర్డ్ అకౌంటెంట్ కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం. దారి దోపిడీ కేసులు ఛేదించిన పోలీసులను ప్రశంసించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్. మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాగకుమార్. ఘన నివాళులర్పించిన పాత్రికేయులు, పట్టణ ప్రజలు, పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.